హలో బ్రదర్స్, నమస్తే. ఈ మధ్య మనం సోషల్ మీడియాలో చూసుకుంటే గత 2 సంవత్సరాల నుంచి ఒక బాబా ఫేమస్ అవుతా వస్తుడు. వాడే బాగేశ్వర్ ధామ్ బాబా. पर हमारी रावण से बात और सर में मारो अब सर में बराबर బ్రదర్, వీడి ప్రత్యేకత ఏందని చెప్పేసి మీరు కనుక నన్ను అడిగితే, ప్రజలు చెప్పేది ఏంటంటే, భక్తులు చెప్పేది ఏంటంటే, వీడు మాయతోటి మ్యాజిక్ తోటి ఆ భక్తుల యొక్క ప్రాబ్లమ్స్ తెలుసుకుని దానికి మాయతోటి సొల్యూషన్స్ అనేది ఇస్తాడు. ఓకే, భక్తులు చెప్పకముందే వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు అనేది ఆటోమేటిక్గా చెప్పేస్తాడు. దీనికి వాడు ఫేమస్. పొరపాటున కనుక మనం విదేశీ వ్యక్తులను 2 ప్రశ్నలు కనుక అడిగితే, ఇండియా గురించి మీరు ఏం ఆలోచిస్తారని చెప్పేసి కనుక మనం ప్రశ్నలు అడిగితే వాళ్ళు చెప్పే సమాధానాలు 2 ఉంటాయి. ఒకటి, ఇండియన్స్ సమాధానం చెప్పేటప్పుడు ఇట్లా ఇట్లా తలకాయ ఒప్పుకుంటా చెప్తారు. 2, బాబాలు ఫేమస్ అని చెప్పేసి చెప్తారు. మనకు లాజిక్ తోటి సంబంధం లేదు. లాజిక్ని తీసుకుపోయి డ్రైనేజీలు ఎత్తేసి మ్యాజిక్ ఎంబట పరిగెడతాం. అందుకే మన ఇండియాలో సైంటిస్టుల కంటే బాబాలు ఫేమస్. మన ఇండియాలో మతం పేరుతో కొట్టుకున్నప్పటికీ, ఒకరినొకడు కొట్టుకున్నప్పటికీ ఒక విషయంలో మాత్రం కలిసి ఉంటారు అందరూ. అదేదంటే సూపర్ స్టిషన్, మాయా, లీల, మ్యాజిక్. ఈ విషయంలో మాత్రం కలిసిమెలిసి ఉంటారు. ఇట్లాంటి దొంగ నాకొడుకులు, దొంగ బాబాలు ప్రతి ధర్మంలో, ప్రతి మతంలో ఉంటారు. ప్రజలు కూడా పాపం నిజాయితీగా వాళ్ళని నమ్ముతా వస్తారు. అయితే ఈ వీడియోలో మనం ఈ బాగేశ్వర్ ధామ్ బాబా గురించి తెలుసుకుందాం. అసలు ఈ బాబాల కాన్సెప్ట్, బాబాల ఫినామినా గురించి కూడా తెలుసుకుందాం. Don't have any relationship with Jesus, Mahavir, Buddha, Krishna, not at all. They teach you to love Jesus. Why? Because he turned water into wine. अध्यात्म तो चमत्कारों के विरुद्ध खड़ा होता है और अंधविश्वास के विरुद्ध खड़ा होता है. जो लोग ऐसा काम कर रहे हैं वो वैज्ञानिक तो नहीं है, वो आध्यात्मिक भी नहीं है. వీడి పేరు ధీరేంద్ర శాస్త్రి. పూర్తి పేరు ధీరేంద్ర కృష్ణ గార్గే. వీడు మధ్యప్రదేశ్లోని ఒక గ్రామం నుంచి వస్తాడు. అక్కడ ఒక ఆశ్రమం కూడా నడుపుతాడు. దాని పేరే బాగేశ్వర్ ధామ్. రైట్. మరి ఈ బాబాలు ఫేమస్ కావాలంటే కేవలం కాషాయం కట్టుకుంటే సరిపోదు. మ్యాజిక్ వేయాలి, హిందూ ముస్లిం అని చెప్పేసి రెచ్చగొట్టే మాటలు మాట్లాడాలి. అప్పుడే ఫేమస్ అవుతారు. అయితే అట్లా ఫేమస్ కావడానికి, వార్తలలో ఎక్కడానికి వీడు చేసిన పనులు కూడా కొన్ని చూద్దాం. రైట్. మొదటగా వీడు వార్తల్లోకి ఎక్కింది 19 ఏప్రిల్ 2022లో ప్రవచనాలు నడుస్తున్నప్పుడు, వీని సభలో ప్రవచనాలు అనేది నడుస్తున్నప్పుడు కొన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడు. ఇదే కాకుండా యూపీలో ఒకప్పుడు మనం గతంలో చూసినట్టయితే బుల్డోజర్ హవా అనేది నడిచింది. అప్పుడు కొన్ని గొడవలు అనేది నడిచినాయి. అట్లాంటి టైంలో కూడా కొన్ని మాటలు అనేది మాట్లాడాడు. రైట్. ఈ విధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా కూడా వీడి మీద ఎట్లాంటి చర్యలు కూడా గవర్నమెంట్ తీసుకోలేదు. ఇదే కాకుండా ఇంకొన్ని విషయాలు కూడా వీడు ఫేమస్ అవుతాడు. ట్రోల్ కూడా అయిండు కొన్ని రోజులు. దీంట్లో తప్పేముంది బ్రదర్, భక్తులు అనే వాళ్ళు ఆ విధంగా చేస్తారు కదంటే ఇది కాదు. దాని తర్వాత వచ్చేది చాలా ఇంపార్టెంట్. ఈ దొంగ నా కొడుకులు వీళ్ళకి ఏదైనా ప్రమాదం ఉందని తెలిసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, హిందువులందరూ ఒకటే, అందరము ఒకటే అని చెప్పేసి నీతులు అనేది మాట్లాడతారు. అదే కొన్ని సందర్భాల్లో అంటరాని వాళ్ళుగా కొంతమందిని చూస్తారు. ఇది విషయం. ఇట్లాంటి విషయాల వల్ల ఈ నా కొడుకు ఫేమస్ అయిపోయాడు. రైట్. ఈ విధంగా ఫేమస్ అయ్యి అక్కడక్కడ ప్రవచనాలు చెప్పడానికి పోతాడు. అదే విధంగా ఒకరోజు నాగ్పూర్కి ప్రవచనాలు చెప్పడానికి, రామకథ చెప్పడానికి ఎంటర్ అయ్యాడు. వీడు చేసే విషయాల్లో, వీడు చెప్పే ప్రవచనాలే కాకుండా వీడు కొన్ని జిమ్మిక్లు అనేది చేస్తాడు. భక్తుల పేర్లు చెప్పడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, దానికి సొల్యూషన్స్ ఇవ్వడం అనేది చేస్తాడు. అది ఇక్కడ ప్రదర్శించడానికి వచ్చాడు. అయితే ఇక్కడే మనకు ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైన వ్యక్తి ఎంట్రీ అవుతాడు. ఆ వ్యక్తి పేరే శ్యామ్ మానవ్. ఈ వ్యక్తి నేషనల్ కన్వీనర్ ఆఫ్ మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సమితి, ఈ సంఘానికి కన్వీనర్. మరి ఈ సమితి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి బ్రదర్ అంటే, అంధవిశ్వాసాన్ని దూరం చేయడం, మూఢనమ్మకాలతో మోసాలు అనేది జరిగితే దాన్ని ఎత్తి చూపడం, ప్రజల్ని మోసపోకుండా కాపాడడం, చైతన్యవంతులను చేయడం. ఆల్మోస్ట్ మనం జన విజ్ఞాన వేదిక అనుకుంటాం కదా మన తెలుగు రాష్ట్రాల్లో. అదే విధంగా అక్కడ కూడా ఉంది. దీన్ని 1980లో నరేంద్ర దావోల్కర్ అనే వ్యక్తి స్థాపిస్తాడు. ఈ విధంగా స్థాపించిన తర్వాత కొన్ని సంవత్సరాలలో చాలా మందిని బయటపెడతాడు. చాలా మంది మోసాలను, దొంగ బాబాలను బయటపెట్టేస్తాడు. అయితే ఇది నచ్చని కొంతమంది కట్టర్ వ్యక్తులు ఏం చేస్తారంటే, ఈ వ్యక్తి ఒకరోజు మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు 20 ఆగస్టు 2013లో తుపాకీతోటి కాల్చి చంపేస్తాడు. ఈ హత్య అనేది పూణేలో జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి. మోసపోకండి, నమ్మకండి, ఇవ్వండి, మోసపోకండి చెప్పినోని చంపి పాడుదొబ్బిరు మన దేశంలో. అయితే ఈ వ్యక్తి చనిపోయిన తర్వాత చట్టం అనేది వస్తుంది మహారాష్ట్రలో, ఈ మాయా మంత్రాలకు, జడిబూటీకి వ్యతిరేకంగా. అయితే నరేంద్ర దావోల్కర్ చనిపోయిన తర్వాత ఆ బాధ్యతలు శ్యామ్ మానవ్ చేపడతాడు. చాలా మంది అంటారు ఈ హిందూ మతం గురించి, హిందువుల్లో జరిగే మోసాల గురించి ఈ హేతువాదులే జన విజ్ఞాన వేదికల లాంటి
విషయాల్లో లేకపోతే ఇట్లాంటి సమితిలలో తయారైతారని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. కానీ ఈ వ్యక్తి శ్యామ్ మానవ్ అనే వ్యక్తి ఒక హిందూ. ఈ వ్యక్తి చెప్పే విషయం ఏంటంటే, నేను కేవలం ధర్మం పేరుతో మతం పేరుతో జరిగే మోసాలకు మాత్రమే విరుద్ధం, మతానికి ధర్మానికి వ్యతిరేకిని కాదని చెప్పేసి सनातनी हिंदू कहता हूँ। महात्मा गांधी भी अपने आप को सनातनी हिंदू कहते थे और स्वामी विवेकानंद जी भी अपने आप को सनातनी हिंदू कहते थे। అయితే ఈ శ్యామ్ మానవ్ అనే వ్యక్తి ఆల్మోస్ట్ 200కు పైగా మోసాలను బయటపెట్టి చాలా మందిని బొక్కలోకి నూకేస్తాడు. అయితే ఈ వ్యక్తి సాల్వ్ చేసిన మొట్టమొదటి కేసు ఏంటంటే శకుంతలాదేవి కేసు. తెలుసు కదా, మనం హ్యూమన్ కంప్యూటర్ అని చెప్పేసి అనుకుంటాం. అయితే మరి అది కరెక్టే కదా బ్రదర్, ఆమె లెక్కలు చేసేది ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేసేది కరెక్టే కదా అంటే కరెక్టే, దానికి విరుద్ధం ఈ వ్యక్తి కాదు. కానీ కొన్ని రోజుల తర్వాత ఈ శకుంతలాదేవి ఏం చేసిందంటే ఆస్ట్రాలజీ గురించి, జాతకాల గురించి, ఫ్యూచర్ ప్రెడిక్షన్ గురించి చెప్పడం అనేది స్టార్ట్ చేసింది. అక్కడ ఈ వ్యక్తికి అభ్యంతరం అనేది వచ్చి ఆ ఫ్రాడ్ ను బయట పెట్టడానికి ప్రయత్నం అనేది చేసిండు. ఈ ఫ్రాడ్ అంతా బయట పెట్టిన తర్వాత శకుంతలాదేవి ఇవన్నీ బంద్ చేసి సైలెంట్ అయిపోయింది. देवी जिनका नाम गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड्स में रिकॉर्ड हुआ था, वो नागपुर में आई, उसने एडवर्टाइजमेंट शुरू की, गॉड कैन टेल करेक्ट फॉर्च्यून, सो कैन शकुंतला देवी। దీని తర్వాత ఈ వ్యక్తి సాల్వ్ చేసిన సెకండ్ బిగ్గెస్ట్ కేసు ఏంటంటే, ఒక 5 ఫారెన్ మిషనరీస్ నాగపూర్ లో వచ్చి క్లెయిమ్ చేస్తూ ఉంటారు, ప్రార్థనలు చేసి గుంటూళ్ళను నడిపిస్తాం, గుడ్డులకు చూపి తెప్పిస్తాం అని చెప్పేసి ఈ విధంగా క్లెయిమ్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళ భాగవతాలన్నీ చూసిన తర్వాత ఆ వ్యక్తికి అర్థమయ్యి ఇక్కడ మోసం అనేది జరుగుతుందని చెప్పేసి 1986 డ్రగ్స్ రెమెడీస్ యాక్ట్ అనే సెక్షన్ ఉపయోగించుకుని ఈ 5 మిషనరీస్ ని అరెస్ట్ చేపిస్తాడు. ఓకే, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అరెస్ట్ ఇన్ ఇండియా. ఇది ఫారెన్ మిషనరీస్ ను అరెస్ట్ చేయడం. రైట్, మనం వెనకచ్చి మెయిన్ విషయంలోకి వచ్చేస్తే ఈ ధీరేంద్ర శాస్త్రి ఎప్పట్లాగానే నాగ్పూర్కు వెళ్ళిపోతాడు రామకథ ప్రవచనాలు చెప్పడానికి. అయితే ఈ విషయం అనేది శ్యామ్ మానవ్కు తెలుస్తుంది. అయితే రామకథ చెప్పడానికి వస్తుంది కదా, మనం కూడా స్వాగతిద్దామని చెప్పేసి అనుకుంటాడు. కానీ కొన్ని విషయాలు అనేది ఆ వ్యక్తికి తెలుస్తాయి. ఏ విషయాలంటే ఈ వ్యక్తి ఈ బాబా ఈ దొంగ నా కొడుకు కొన్ని ట్రిక్కులు ప్లే చేసి మందిని చూతే నా కొడుకులను చేస్తుండో ఆ వీడియోలు అనేది ఆ వ్యక్తికి తెలుస్తాయి. తెలియగానే ఇదేదో మోసం అనేది జరుగుతుందని చెప్పేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాడు. వాళ్ళ టీంను కూడా అక్కడికి పంపిస్తాడు. ఏ విధంగా జరుగుతున్నాయి మోసాలు అనేది కనుక్కోమని చెప్తాడు. ప్రూఫ్స్ అనేది తీసుకొస్తాడు. सबसे पहले कहा गया कि उनका राम कथा का आयोजन है, मैंने कहा अच्छी बात है, उसका तो स्वागत होना चाहिए। लेकिन लोगों ने ये ध्यान में ला के दिया कि उनका दिव्य दरबार के काफी वीडियोज उपलब्ध है, इसलिए मैंने उसके तरफ ध्यान दिया। मेरी बड़ी टीम है, उन टीम को मैंने भिड़ा दिया, 40-50 वीडियोज उन्होंने खंगाले और उनके ध्यान में आया कि इसमें काफी कानूनन उल्लंघन होता है। ఆ ప్రూఫ్స్ తీసుకొచ్చి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాడు యాక్షన్ తీసుకోమని చెప్పేసి. కానీ పోలీసులు అక్కడ బ్లాక్ మ్యాజిక్ ఇట్లా ఏం జరుగుతలేదు అని చెప్పేసి, మీరు అన్నట్టుగా ఏం జరుగుతలేదు అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తాడు. అయితే ఈ శ్యామ్ మానవ్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఈ దొంగ నా కొడుకుకి ఛాలెంజ్ అనేది ఇసురుతాడు. ఒక రూమ్ లో 10 మందిని కూర్చుండబెడతా, 10 మంది పేర్లు వాళ్ళ ఫోన్ నంబర్లు చెప్పాలి. ఇంకో రూమ్ లో కొన్ని వస్తువులు పెడతా, ఆ వస్తువులు పేర్లు చెప్పాలి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పాలి. ఈ రకంగా నువ్వు చెప్పినట్టయితే 30 లక్షల రివార్డ్ అనేది ఇస్తా అని చెప్పేసి ప్రకటించేసి, కనీసం నువ్వు 100% చెప్పకున్నా సరే, కనీసం 90% చెప్పినా సరే, అది కరెక్ట్ అయితే మాత్రం నేను ఈ సంస్థను బంద్ చేసి, ఈ ఆర్గనైజేషన్ బంద్ చేసి, నా పనులన్నీ పక్కకు పడేసి నీ కాలు మొక్కుతారా అని చెప్పేసి చెప్పిండు. అయితే ఈ ఛాలెంజ్ అనేది ఈ నా కొడుకు యాక్సెప్ట్ చేసిండు. కానీ మనం ఈ రామకథ ఈవెంట్ పోస్టర్ కనుక చూసుకుంటే దాంట్లో డేట్ అనేది 13 జనవరి వరకు జరుగుతాయి ఈ ప్రవచనాలు అని చెప్పేసి ఉంటుంది. కానీ వీడు 11వ తారీఖే దెంకపోతాడు. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాడు, దెంకపోతాడు. రైట్, ఈ విషయం తెలిసిన శ్యామ్ మానవ్ పిరికి బంద పారిపోయిందని చెప్పేసి అనగానే దానికి వ్యతిరేకంగా కొంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి, కట్టర్ హిందువుల మనోభావాలు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ శ్యామ్ మానవ్ ఫోటోలు, బొమ్మలు అనేది తగలబెట్టడం అనేది చేస్తారు. ఈ తగలబెట్టడమే కాకుండా సంపుతామని కూడా బెదిరిస్తారు. ఇట్లాగైతే నరేంద్ర దావోల్కర్ నువ్వు చంపినమ్మా, అదే విధంగా నేను కూడా చంపుతాం అని చెప్పేసి చెప్తారు. అయితే చాలా మంది హిందువులు ఈ డిబేట్ ఎప్పుడెప్పుడు జరుగుతుందా, ఈ మా బాబా గారు శ్యామ్ మానవ్ను ఎప్పుడెప్పుడు ఓడగొడతాడా, వాడిని ఎప్పుడు కాలు మొప్పించుకుంటాడని ఎదురు చూస్తుంది. ఈ ఛాలెంజ్ అనేది అదే విధంగా ఉంది. వాడేమో నాగపూర్ వస్తలేడు, ఈ వ్యక్తి ఏమో రాయపూర్ పోతలేడు. ఈ విధంగా జరుగుతుంది. అయితే నా సజెషన్ ఏంటంటే, ఈ దొంగ బాబా నా కొడుకు నా సజెషన్ ఏంటంటే, అరే నువ్వు అంతా మహిమగల్లో అయితే ఇట్లాంటి నా కొడుకులు రాలో జాయిన్ అయితే ఏమవుతుంది, ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయితే ఏమవుతుంది, దేశద్రోహులను పట్టించచ్చు, అలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, పోలీసులకు సహాయకంగా ఉండొచ్చు, మన దేశానికి ఉపయోగపడుతుంది. ఇట్లాంటి పనికి మాలిన ఫోన్ నంబర్లు, పేర్లు, రేషన్ కార్డు నంబర్లు, ఆధార్ కార్డు నంబర్లు ఏం బికనికి, ఇవన్నీ ఎప్పుడేమన్నా పెద్ద కష్టమా? కొంచెం ఇన్ఫర్మేషన్ రాబడితే ఎవడైనా అయిపోవచ్చు, ఎవడైనా బాబా కావచ్చు. ఇది ఆ చూతి నా కొడుకు ఇచ్చే నేను సజెషన్. రాలా జాయిన్ అయితే బెస్ట్ ఉంటుంది, మన దేశానికి ఏదైనా ఉపయోగం అనేది జరుగుతుంది. అయితే ఈ ఫోన్ నంబర్లు, పేర్లే కాకుండా ఇడు క్యాన్సర్ కూడా నేను తగ్గిస్తా అని చెప్పేసి క్లెయిమ్ చేస్తాడు.
కేవలం నా ఆశీర్వాదాలతోటి. रोग है दूसरे स्टेज का है, हम एक विधि कर दे भी, कैंसर की दवाई धाम पे मिल है, ठीक हो जाएगा, आशीर्वाद। माँ बीमार है 3 साल से, दर्द कैंसर नामक रोग बना हुआ, ओमवती को कृपा हो जाएगी, आशीर्वाद। ये कंठ ज्योति जलाएं, 50 ग्राम देसी गाय के गौमूत्र में 2 खड़ी हल्दी की गांठ पीस करके मिला करके रोगी को पिलाएं, लाभ 100% होगा, आशीर्वाद। అరే నువ్వు పెండతోటి పసుపుతోటి నీ ఆశీర్వాదంతో క్యాన్సర్లు అనేది నయం చేస్తే మరి హాస్పిటల్ ఎందుకు రా బంద్ చేయరు? గవర్నమెంట్ కూడా చెప్తే అయిపోతుంది కదా. ఇది తీసుకుపోయి సీదా ఢిల్లీలో కూర్చున్న పెడితే సరిపోతుంది. ఈ హాస్పిటల్ అన్ని బంద్ చేసి ఈ ఆశీర్వాదాలతోటి నయం చేస్తే అయిపోతుంది. అంటే ఇట్లాంటి దొంగ నా కొడుకులను ఇన్ని మోసాలు జరుగుతున్నా కూడా, ఈ ధర్మం పేరుతో ఇన్ని మోసాలు జరుగుతున్నా కూడా వీళ్ళను ఎందుకన్నా రాజకీయ నాయకులు ఏమన్నారని చెప్పేసి అంటే ఓటు బ్యాంక్ అనేది ఉంటుంది. పొరపాటున ఈ బాబాను గనక వీడేమన్నా అన్నాడు అనుకో, లేదా అరెస్ట్ చేపించినా ఏదైనా జరిగినా కానీ వీడికి ఉన్న ఫాలోవర్స్ అందరూ ఎగైనెస్ట్ గా తయారైతారు. నా ఓట్లు అనేది పోతాయని చెప్పేసి వాళ్ళను ఏమన్నారు, బాయ్ బాయ్ అని చెప్పేసి వెనుకేసుకొస్తూనే ఉంటారు. ఇంకా ఇట్లాంటి చూతీనా కొడుకులు రాజకీయాలు వెళ్ళిన రోజులు మన దేశం ఈ విధంగానే ఉంటుంది. కొట్టుకొని సస్తారు, మూర్ఖులై అయిపోతారు. మోసాలు జరుగుతుంటే ఇట్లాంటి లుచ్చనా కొడుకులు అమాయకులను మోసం చేస్తూనే ఉంటారు. ఇడు ఈ పేర్లు చెప్పడం, ఈ నంబర్లు చెప్పడం, ఆధార్ కార్డు నంబరు, ఫోన్ నంబర్లు చెప్పడం ఇవి పెద్ద తోపు విషయాలు అని చెప్పేసి ఇడు అనుకుంటుంది. కానీ జేమ్స్ రాండి అనే మెజిషియన్ ముందు, ఒక ఫేమస్ మెజిషియన్ జేమ్స్ రాండి అనే వ్యక్తి, ఈ మెజిషియన్ ముందు 1% కూడా పనికిరాడు. కానీ ఈ మెజిషియన్ కేవలం ప్రజలను ఎంటర్టైన్మెంట్ చేయడానికి మ్యాజిక్ అనేది చేస్తాడు. కానీ ఇట్లాంటి చూతేనా కొడుకులు ప్రజల్ని మోసం చేసి ఎర్రినా కొడుకులను చేసి వాళ్ళ మెదడులో పెండ నింపి సంకనగీయడానికి ప్రయత్నాలు చేస్తాడు. అయితే జేమ్స్ రాండి అనే వ్యక్తి ఫౌండేషన్ అనేది స్థాపించిండు సైంటిఫిక్ టెంపర్ ను డెవలప్ చేయడానికి. అయితే ఈ సంస్థ ద్వారా ఒక ఖతర్నాక్ ఛాలెంజ్ అనేది విసిరిడు. ఎవడైనా సరే సూపర్ స్టిషియన్స్ పవర్స్ అనేది ఉన్నాయనుకుంటే, పారానార్మల్ పవర్స్ అనేది ఉన్నాయనుకుంటే వాడు కనుక చూపించగలిగితే $1 million ప్రైజ్ మనీ అనేది ఇస్తాని చెప్పేసి ఒక ఛాలెంజ్ అనేది ఇస్తారు. కానీ ఇప్పటి వరకు ఆ ఛాలెంజ్ ని ఎవడు యాక్సెప్ట్ చేయలేదు, ప్రూవ్ చేయడానికి పోరు కూడా. ఎందుకంటే ఇవన్నీ మోసాలు. ఓకే, అన్ని చిన్న చిన్న ట్రిక్లు ప్లే చేసి, ఓకే, ఆ మాయా మంత్రాలు చిన్న చిన్న సైన్స్ ట్రిక్లను యూజ్ చేసి మందిని ఎదవల్ని వేస్తారు. ఓకే, ఒక బాబానేమో గాల్లో నుంచి చైన్ తీస్తాడు, ఇంకోటేమో నీళ్ళతోటి పెట్రోల్ తయారు చేస్తాడు. ఓకే, ఇవి పెద్ద విషయాలు కాకపోయినప్పటికీ ఇంకా చాలా మంది కాషాయం పేరుతో, ఈ ధర్మాల పేరుతో, మతాల పేరుతో బాబాల ఏషం కట్టి క్రిమినల్ యాక్టివిటీస్ కూడా చేస్తారు. మర్డర్, సెక్సువల్ అసల్టేషన్, కిడ్నాపింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ ఇట్లాంటి విషయాల్లో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అయితే 2017లో అఖిల భారతీయ అఖాడా పరిషత్, అంటే ఈ అఘోరాలు సాధువులు టైప్ ఆఫ్ ఉంటారు కదా, వాళ్ళు కూడా దీనికి వ్యతిరేకంగా నిలబడ్డారు. ఒక 14 మంది ఫ్రాడ్లను, వాళ్ళ వివరాలను బయట పెట్టి ప్రజలకు చెప్పారు. ఇట్లాంటి వాళ్ళని నమ్మకూరు, ఇట్లాంటి వాళ్ళు మన హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని మట్టి కొడిపేయడానికి మోసాలు అనేది చేస్తారు, వీళ్ళని నమ్మద్దని చెప్పేసి చెప్పారు. ఇట్లా మోసాలు చేసే వాళ్ళలో ముఖ్యమైన వ్యక్తులు ఆశారాం, రాధేమా, నిర్మల్ బాబా, గుర్మీత్ సింగ్, నారాయణ సాయి. వీళ్ళే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. నిత్యానంద, మిర్చి బాబా, జిలేబీ బాబా, ప్రేమానంద్, చంద్రస్వామి, అమిత్ చైతన్య ఇట్లాంటి దొంగనా కొడుకులను కూడా వీళ్ళు చేసే మోసాలను బయట పెట్టారు. మరి ఇట్లాంటి దొంగనా కొడుకులు, దొంగ బాబాలు అనేవారు ఒకటే ధర్మంలో లేరు, అన్ని ధర్మాల్లో, అన్ని మతాల్లో ఉన్నారు. ముస్లింలలో కూడా ఉన్నారు. షేక్ అబ్దుల్ రహీం, అక్మల్ రజా, హకీం బాబా, ఆసిఫ్ నూరి. దీంట్లో ముఖ్యంగా అక్మల్ రజా అనే వ్యక్తి తన దగ్గరికి వచ్చిన ఒక భక్తురాలను, నీ భర్తకు వచ్చిన రోగం తగ్గాలంటే నీ కూతుర్ని నాకు తీసుకొచ్చి అప్పచెప్పేసి అని చెప్పేసి చెప్పిండు. ఈ విషయం కూడా బయటకు వచ్చింది. క్రిస్టియన్ విషయానికి వస్తే కేరళలో ఒక అమ్మాయి బ్లాక్ మెయిల్ చేయబడ్డది కన్ఫెషన్ ద్వారా. ఓకే, ఇప్పుడు చర్చిలో పోయినప్పుడు క్యాండిల్ వెలిగించి ఒక కన్ఫెషన్ ఇస్తాం కదా పాస్టర్ ముందట, అట్లా కన్ఫెషన్ ఇచ్చి తన ప్రైవేటు విషయాలు కూడా చెప్పడం ద్వారా ఆ విషయాలు రికార్డింగ్ చేసుకుని కూడా ఆ వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసిండు ఆ దొంగ నా కొడుకు పాస్టర్. అడ్వాంటేజ్ తీసుకుని అమ్మాయితోటి చేయాల్సిన కార్యక్రమాలు చేసేసాడు. ఇదే క్రిస్టియన్లో ఇంకోడు మిరాకిల్ క్లెయిమ్ చేస్తాడు. అంటే నేను ఈ భూతాన్ని తరిమేస్తా, అది తరిమేస్తా, ఇది తరిమేస్తా, కాళ్ళు లేని నడిపిస్తా, బుడ్డోడికి సూపు తెప్పిస్తా అని చెప్పేసి క్లెయిమ్ చేసి ఒక వ్యక్తి ఉన్నాడు, వాడే భజందర్ సింగ్. एक साल हो गए। 1 साल से देख मेरे हाथों की तरफ देख और विश्वास कर, उठ, कोशिश कर, शाबाश, चल शाबाश। आओ शाबाश शाबाश, देखो 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 लड़का हाथ पकड़ इसका, हालेलुया, चल 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 शाबाश कर, चल चल कैमरामैन जूम करो जूम। పాట చూసారు కదా ఎట్లుంది, కుండలు కూడా ఉరుకుతారు కుండలు కూడా ఉరుకుతారు. కానీ నిజం కాదని తెలిసినా కూడా పక్కోడు పోతుందని చెప్పేసి గొర్రెలాగా పోయి అమాయకులు బలైపోతారు. ఇక్కడ పర్ఫార్మెన్స్ చేసేదంతా కూడా వాళ్ళ టీం మెంబర్స్ అనేది
తెలుసుకోలేకపోతాం. ఇట్లాంటి దొంగ పాస్టర్లు చేస్తున్న మోసాల గురించి బయట పెట్టడానికి ఒక ట్రాన్స్ అనే మూవీ వచ్చింది. ఆ ట్రాన్స్ మూవీ డైరెక్టర్ అన్వర్ రషీద్. ఎక్సలెంట్ ఉంటది ఫిలిం. నేను నా జీవితంలో చూసిన ఒక బెస్ట్ మలయాళం ఫిలిం. మీలో ఇంకెవరైనా చూడకపోతే వెళ్ళి చూడడానికి ప్రయత్నం చేయండి. దరిద్రమైన విషయం ఏంటంటే ఇట్లాంటి వ్యక్తులనే ఐఐటి సెంటర్లకు, IIIT సెంటర్లకు తీసుకుపోయి లెక్చర్లు కూడా ఇప్పిస్తారు మనోళ్ళు. అంటే సైంటిఫిక్ టెంపర్ అనేది డ్రైనేజ్ లా కలిపేసిరు, మ్యాజిక్ టెంపర్ అనేది డెవలప్ చేస్తూ ఉన్నారు మన ఇండియన్స్. ఇంత చూతే నా కొడుకులాగా తయారవుతున్నారు. అయితే మనకు తెలుసు ఫేమస్ ఇద్దరు వ్యక్తులు మైండ్ రీడర్స్, కరణ్ సింగ్ అండ్ సుహాని. వీళ్ళ గురించి మనకు తెలుసు. వీళ్ళు మైండ్ రీడింగ్ అనేది చేస్తారు, కొంచెం మ్యాజిక్ అనేది చేస్తారు. కానీ కేవలం వీళ్ళు ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే చేస్తారు. వీళ్ళు ఎలాంటి క్లెయిమ్ అనేది చేయరు. మేము ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామని చెప్పేసి, మీ కష్టాలు తీర్స్తామని చెప్పేసి ఎట్లాంటి తప్పుడు వాగ్దానాలు అనేది చేయరు. కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ లోనే చేస్తారు. మరి ధర్మాన్ని అడ్డం పెట్టుకుని మోసం చేసే వాళ్ళే ఉన్నారా బ్రదర్? మంచోళ్ళు లేరా? మంచి బాబాలు లేరా? మంచి వ్యక్తులు లేరా? స్పిరిచువల్ లీడర్స్ మనకు లేరా అంటే ఉన్నారు. ఒకప్పుడు ఉండేవాళ్ళు, చచ్చిపోయారు. అందులో ముఖ్యులు ఆది శంకరాచార్యులు, బాబా ఫరీద్, కబీర్, గురునానక్, స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద అండ్ జిడ్డు కృష్ణమూర్తి. ఓకే, వీళ్ళందరూ కూడా వాళ్ళు నేర్చుకున్న జ్ఞానాన్ని, ధర్మాన్ని, నీతిని, నైతికతను ఎలాంటి స్వార్థం లేకుండా బోధించారు. కానీ ఈ కాలంలో ట్రెండ్ చూసుకుంటే ఈ దొంగనా కొడుకులే, ఈ లుచ్చనా కొడుకులే, ఈ నికమ్మినా కొడుకులే ఫేమస్ అవుతుర్రు. అమాయకులను మూర్ఖులను చేసుకుంటారు. ఈ అమాయకులను ఇంకా లాయల్గా వాళ్ళను నమ్ముతారు. వాడు ఏ తినమంటే అది తింటారు. వీళ్ళైతే వాళ్ళ మొదట కూడా చిక్తారు. చూతియా బనావు బిజినెస్, అది బిజినెస్, ధర్మక దందా. ఓకే, బిగ్గెస్ట్ ఫ్రాడ్ ఇన్ ఇండియా. ముఖ్యానికి డబ్బులు సంపాదించాలంటే చిన్న కాషాయం కట్టుకుంటే సరిపోతుంది. 2-3 రోజులు ఎవరితోటి మాట్లాడుకుంటే నీ చుట్టూరు ఒక 10 గొర్రెలు అనేది వాళ్ళు జమ అవుతారు. వాళ్ళకు ఏదో అడ్డంతో ఏదో 4 తిరిగినట్టు సమాధానాలు చెప్తూ అంటే వాళ్ళకి ఏదైనా గొప్పగా అనిపించిందంటే వాళ్ళే ఇంకొక 1000 మందిని తీసుకొచ్చి నీ ముందర పెడతారు, ఈ కాళ్ళు మోపిస్తారు. ఓకే, వీలైతే ఒకసారి బయట పోయి ట్రై అయ్యారు మీరు కూడా. అంటే ఇట్లాంటి వ్యక్తులను ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం మనకుంది. ఇట్లాంటి వ్యక్తుల గురించి, ఇట్లాంటి దొంగనా కొడుకుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. సైంటిఫిక్ పేపర్ను మనం డెవలప్ చేయాల్సిన అవసరం కూడా ఉంది మన దేశం. మన దేశం ఎప్పటి వరకు బాగుపడదంటే మత రాజకీయాలు, కుల రాజకీయాలు పోయి ఒక హేతువాది మన ప్రధానమంత్రిగా వచ్చేంత వరకు ఈ దేశం అనేది ఇంట్లోనే సస్తది. మోసాలు జరుగుతూనే ఉంటాయి. ఈ చూతినా కొడుకులు పుడుతూనే ఉంటారు, చూతినా కొడుకులను చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీరు చూసారు కదా, మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది తెలియజేయండి. మరి ఇట్లాంటి దొంగ బాబాల గురించి దాంట్లో నిజం ఎంత, వాస్తవం ఎంత, అబద్ధం ఎంత అనేది మీలో ఎవరికైనా తెలుసా? ఎప్పుడైనా కలిసిరా? మీరేమన్నా గమనించిరా? అది నిజమా అబద్ధమా? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసుకోండి, వీలైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.